హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోషిను. యాక్చువల్గా ఈరోజు మనం గంగమ్మ జాతర వినే ఉంటారు అందరూ. తిరుపతిలో చాలా బాగా చేశారు అండ్ చాలా క్రౌడ్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. మేము ఈ సంవత్సరం దేవుడిని దర్శించుకోవడం అయింది. ఎందుకంటే ఈ సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి 1 వీక్ అవుతుంది. తిరుపతిలో మా ఆయనకి వర్క్ అని చెప్పాను కదా, సో ఇక్కడికి వచ్చాం. సో ఈ జాతర ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని గురించి విన్నది ఫస్ట్ టైం కొత్తగా. సో దాని గురించి మీకు చెప్దామనేసి ఈ వీడియో తీశానమాట. ఇయర్లీ వన్స్ చేస్తారంట ఈ గంగమ్మ జాతర అనేది. చాలా బాగుంది, చాలా క్రౌడ్గా ఉన్నారు. చాలామంది చాలా గెటప్స్ వేసుకుంటారంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 1 వీక్ పెడతారంట. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఫస్ట్ ఒకరోజు వచ్చి ఫుల్గా వైట్గా బాబు పక్కన మా పాపని నిల్చోబెట్టి ఫోటో తీయించాను. వెళ్ళింది. ఇంకా మిగతా వాళ్ళని చూస్తుంటే భయపడింది. యాక్చువల్గా ఫస్ట్ డే వచ్చి ఫుల్గా వైట్ బాడీ మొత్తం వైట్ కలర్ వేసుకొని అక్కడక్కడ బ్లాక్ డాట్స్ వేసుకుంటారంట. సెకండ్ డే ఫుల్గా బ్లాక్ లాగా వేసుకొని దాంట్లో వైట్ డాట్స్ వచ్చేలాగా వేసుకుంటారంట బాడీ మొత్తం గెటప్. థర్డ్ డే వచ్చి రెడ్ కలర్ కుంకుమలో మొత్తం వచ్చి అక్కడక్కడ వైట్ వస్తుందని చెప్పారు. ఏవో కొన్ని ఎవరెవరు చెప్పింది విన్నాను, దేవుడి గురించి తెలుసుకొని మీకు కొంచెం చెప్దామని. అది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. తర్వాత అక్కడ ఒక పాప కూడా వెళ్ళింది కదా, చూసారు. అలా వైట్లో కొందరు, బ్లాక్లో కొందరేమో హాఫ్ గర్ల్ హాఫ్ బాయ్ లాగా వేశారు గెటప్. ఇంకొకటి చాలామంది బాయ్స్ అలాంటి గెటప్స్ కూడా వేసుకొస్తున్నారు, లేడీస్ గెటప్. సో అది దేవుడికి ఇదంట. ఇంకా వీళ్ళందరూ కుండల్లో ఒక దీపంలాగా పట్టుకెళ్తున్నారండి. అది పట్టుకెళ్ళి దేవుడి చుట్టూ ఆ గర్భగుడి చుట్టూ 3 రౌండ్స్ తిరిగిన తర్వాత అది తీసి అక్కడ ఇచ్చేస్తే వెనకాల అక్కడ ఉన్నారండి, అది మనకేమైనా దృష్టిలో ఏమైనా ఉంటే అలాంటివి పోతాయి అనేసి అక్కడ వేసి కొట్టేస్తున్నారు అనమాట. చూడండి, నేను వీడియో తీసుంటాను. యాక్చువల్గా నేను చెప్పేశాను కానీ స్లోగా మూవ్ అవుతున్నది. గుడి చుట్టూరు తీశాను. ఇంకా అమ్మవారి అలంకారం అయితే చాలా బాగుందండి. ఇంకా పిల్లలతో వెళ్తే చాలా రష్. ఇంకా మేము త్వరగా వచ్చేసాము. యాక్చువల్గా నిన్నే వీడియో అప్లోడ్ చేస్తాం అనుకున్నాను కానీ అవ్వలేదు. పిల్లలతో ఇప్పుడు ఎడిట్ చేసి ఉంచేసాను కానీ అవ్వలేదు. సో నేను చాలా ఎక్కువ తీయలేదు, జస్ట్ ఒక 5 minutes అలా తీసాను అనమాట. అక్కడ చూడండి, నేను చెప్పినట్టు అక్కడ దృష్టి తీసి మనకి ఏమైనా ఉంటే పోవాలన్నట్టు అది తీసి అక్కడ పగలు కొట్టేస్తున్నారండి. ఇక్కడ ఒక్కొక్కరు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు గెటప్స్ చూస్తుంటే చాలా బాగుంది. అందరు సెల్ఫీస్ తీసుకున్నారు. మేము కూడా వెళ్ళి జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం. మా పాప అయితే కొందరు వెళ్ళమ్మ నిల్చో అని చెప్పినా వెళ్ళలేదు. ఇంకా ఇతనైతే ఏకంగా మొత్తం గాంధీ గెటప్లో వచ్చేసారు. చూడడానికి అచ్చు బొమ్మలాగా ఉంటారు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అతను నార్మల్గా మనిషేనండి. ఇంకా పుష్ప గెటప్ వేసున్నారు. ఇంకా చాలా గెటప్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి వేరియేషన్ చెప్పలేను. మా బాబు అయితే ఆల్రెడీ ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. మా ఆయన అప్పుడే డ్యూటీ నుండి వచ్చారు. సరే పిలిచాం కదా అని అలా కాసేపు వచ్చి మాకు గుడిలో దర్శనం చూపించుకొని తీసుకొచ్చేసారనమాట. ఇటువైపు అందరూ పొంగలు ఇంకా దీపాలు ఫ్లవర్స్ ఏమేమి కావాలో అన్నీ ఇటువైపు పెట్టేసుకుంటున్నారండి. ఈ పాప అయితే చెప్పాను కదండి, రెడ్ కలర్లో కూడా అలా గెటప్ వేస్తారని, అలాగా ఆ పాపకి అలాంటి గెటప్ వేశారు. ఇక్కడైతే గేస్ కూడా ఉన్నారు, చాలామంది ఉంటారు. ఏవో కొందరిని చూశాను, కొందరిని ఫొటోస్ తీశాను, వీడియోస్. లాస్ట్గా మా పాప ఏదో స్నాక్స్ కావాలంటే వచ్చి పొటాటో స్నాక్ కొనుక్కున్నాను అనమాట. మా పాప ఫస్ట్ టైం తిన్నది, సో దానికి అంతగా నచ్చలేదు. అందుకే ఒకటి తీసుకొని వాళ్ళ డాడీ తినేసి ఇంకా దానికి కొంచెం ఇచ్చామన్నమాట. అక్కడికి అలా అయింది. ఇది మెయిన్ ఏంటంటే దేవుడు అమ్మవారిని ఏం చేస్తారంటే మొత్తంగా మట్టిలో యాక్చువల్గా అమ్మవారిని లాస్ట్ అదే మట్టిలో ఫుల్గా అమ్మవారి షేప్లా చేసి పూజ అంతా అయిపోయి ట్యూస్డే నైట్ అనమాట. అదే నిన్న ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలాగా మొత్తం మట్టిలో అమ్మవారి గెటప్ మొత్తం వస్తుంది అనమాట. వచ్చి దాని పెయింటింగ్స్ అన్నీ చేసింటారు. ఒక పంతులు గారు సంథింగ్ ఎవరి మీద దేవుడు వస్తుందండి. దేవుడు వస్తే అతను లాస్ట్గా
ఆ కత్తి తీసి అమ్మవారిని సైడ్గా ఒక సైడ్ ఫేస్ దగ్గర నరికేస్తారనమాట. అదే ఆ మట్టిలో చేసిన బొమ్మని నరికేస్తే ఆ ఇసుకలాగా వస్తుంది కదండి, అది తీసి జనాల మీద విసురుతారనమాట. విసిరితే అది ఎవరి చేతికి అందుతుందో వాళ్ళందరం పట్టేసుకొని ఎవరెవరి ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోవచ్చండి. యాక్చువల్గా ఇది ఇయర్లీ వన్స్ ఈ పండగకి చాలామంది వస్తారు. చాలా గ్రాండ్గా చేస్తున్నారు తిరుపతిలో. నేను ఇంకా చాలా తక్కువ తెలుసుకున్నాను, ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.